సూర్యోదయానికన్నా ముందు అందరూ నిద్ర లేవటం చాలా మంచిది. సూర్యోదయంకి ముందు నిద్రలేసి స్నానం చేసి మనకి సూర్యభగవానుడు ఉదయించే ఆ ప్రభాత సమయంలో సూర్యభగవానుడికి మనం సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి మనం విముక్తి పొందవచ్చు. సూర్య నమస్కారం చేసే ముందు మనం సూర్యభగవానుడికి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ధ్యేయ సదా సవిస్రమండల మధ్యవర్తి నారాయణ సరిసిజాసన సన్నివిష్ణు కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుధృత శంకుచక్ర. ఈ మంత్రాన్ని మనం చదువుతూ స్వామివారికి ఆజ్యం ఇస్తూ స్వామివారిని మనం ఆరోగ్య సమస్యల నుంచి మమ్మల్ని బయట తీసుకురండి స్వామి అని చెప్పి సూర్యభగవానుడికి మనం ఆజ్యం వదులుతూ స్వామివారికి మనం నమస్కారం చేయటం వల్ల మనలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నవారు ఉదయం పొద్దున్నే వచ్చే ఎండలో కూర్చొని లేదా నుంచుని ఆదిత్య హృదయం చదవటం వల్ల కూడా మనకి అనేక రకాల ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అలా చేయటం కూడా చాలా మంచిది. సూర్య నమస్కారంతో పాటు సూర్య నమస్కారం చేసిన తర్వాత ఆదిత్య హృదయం ఆ ఎండలో నుంచుని చేయటం వల్ల మనకి విటమిన్ డి వస్తుంది. అలాగే కంటికి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. స్వామియే శరణమయ్యప్ప. గమనించగలరు.